హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1 రద్దు కుదరదు అంటూ రావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ రద్దును పిటిషన్ అయితే సుప్రీం కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. అయితే సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు మెయిన్స్ వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం అయితే కొట్టేసింది అన్నట్లు. అయితే ఈ యొక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు అంటూ ప్రభుత్వ వాదనకు అనుకూలంగా అయితే తీర్పుని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం అంటూ రావడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది. ఈ యొక్క కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ పుట్టినరోజున పురస్కరించుకొని ఈ నెల 9వ తారీఖున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం అయితే కొన్ని రోజులుగా అయితే ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుందన్నట్లు. అయితే ఈ యొక్క రాచరికపు ఆవభావాలను భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూప తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే కదా. అయితే ఈ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని రూపొందించారన్నమాట. అయితే ఇది శుక్రవారం ప్రభుత్వం ఆ విగ్రహాన్ని ఎక్కడ నమూనాను ఫోటోను అయితే విడుదల చేసింది కదా. అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసింది ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రామనారెడ్డి కాంస్య విగ్రహం అయితే తీర్చిదిద్దారన్నమాట. దీన్ని అయితే ఇది విడుదల చేసింది తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వం విడుదల చేసింది కదా శుక్రవారం తెలంగాణ తల్లి. అయితే దీనిలోని కొన్ని విశిష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం, మనము తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్, మనకు పరీక్షలు కూడా అడగడానికి చాలా ఆస్కారం కాదు కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి సరిగా. ఇందులోని విశిష్టాలు మనం చూసుకుంటే తెలంగాణ ఈ యొక్క ఆడబిడ్డల కట్టు బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వందనంతో ఉండే నిండైన రూపం ఉంది. అలాగే కుడి చేతి ఉంటుంది కదా, కుడి చేతిలో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటను ధరించి గ్రామీణ జీవన విధానం వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది అన్నట్టు. అలాగే వస్త్రధారణలో ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. విగ్రహ పీఠంలో తెలంగాణ తల్లికి విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతిగా అయితే బిగిసిన పిడికిలు అన్నమాట. ఇటీవల తెలంగాణలో విగ్రహం ఏర్పాటు చేశారు కదా తెలంగాణ తల్లి, అది ఎన్ని అడుగులని అడగవచ్చు, 17 అడుగులని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది రూపొందించింది ఎవరు? రమణారెడ్డి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2254 కిలోల భారీ కేకుకు గిన్నిస్ రికార్డ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే హైదరాబాద్కు చెందిన ఆర్లిస్ ఇండియా ఫ్లైన్ బేకింగ్ కంపెనీ 2254 కిలోల అతిపెద్ద ఈ యొక్క రష్యన్ మెడోవిక్ హనీ కేక్ను తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కిందన్నట్లు. అయితే 200 మంది చెఫ్లు 3 నెలల శ్రమించి దీన్ని తయారు చేశారన్నమాట. తేనె, వెన్న, క్యారమెల్, చీజ్ క్రీమ్ను భారీ మొత్తంలో ఉపయోగించి రూపొందించిన ఈ భారీ కేక్ను శుక్రవారం నాడు కొండాపూర్లోని మాయా కన్వెన్షన్లో సెంటర్లో ప్రదర్శనకైతే ఉంచారు. అయితే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కు చెందిన ప్రతినిధులు ఉంటారుగా, రిష్నాథ్, నిఖిల్ శుక్లకు అరుదైన ఈ ఫిట్కు అధికార గుర్తింపును ఇస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ను ఆర్లిస్ ఇండియా ఫ్లైన్ బేకింగ్ కంపెనీ CEO సురేష్ నాయక్ అయితే అందజేశారన్నమాట. అయితే కేక్ తయారీ కోసం 25 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 7 అడుగుల వెడల్పు 70 అడుగుల పొడవు 2254 కిలోల బరువున్న కేకును వినియోగదారులతో పాటు అనాథ పిల్లలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే అంబేద్కర్ వర్సిటీ వీసీగా చక్రపాణి అంటూ రావడం అయితే జరిగింది. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఆచార్య గంట చక్రపాణి నియమితులయ్యారన్నమాట. అక్టోబర్లో సెర్చ్ కమిటీ సమావేశం నిర్వహించగా తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ శుక్రవారం జీవో జారీ చేశారు. చక్రపాణి సాయంత్రమే బాధ్యతలు తీసుకున్నారన్నమాట. ఆ వర్సిటీలో సోషాలజీ విభాగంలో సీనియర్ ఆచార్యుడిగా పనిచేసి ఆయన కొద్ది కాలం క్రితమే పదవి విరమణ పొందారు. అయితే గతంలో TGP SC చైర్మన్గా పనిచేశారు. వీసీగా ఆయన 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారన్నమాట. ఎవరు? చక్రపాణి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యాదాద్రి విద్యుత్ కేంద్రం ప్రారంభం నేడు అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం జాతికి అయితే అంకితం చేయనున్నారన్నమాట. ఒక్కోటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఒకే స్థలంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే
1-2 యూనిట్లలో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే వీటిలో 2వ యూనిట్లో వాణిజ్య ప్రతిపాదికన విద్యుత్ ఉత్పత్తి శనివారం నుంచి ప్రారంభమవుతుందని, దాన్ని రాష్ట్రానికి సరఫరా చేసేందుకు విద్యుత్ గ్రేడ్ను అనుసంధించే కార్యక్రమాన్ని సీఎం అయితే ప్రారంభించనున్నారన్నమాట. ఈ యొక్క 1 యూనిట్లో ప్రయోగాలు పూర్తయిన తర్వాత వాణిజ్య ప్రతిపాదికన ఉత్పత్తి ప్రారంభమవుతుందని యాదాద్రి విద్యుత్ కేంద్రానికి నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం వీరపాలెం వద్ద కృష్ణానదికి సమీపంలో 2015లో అప్పటి భారత ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిందని తెలిపారన్నమాట. అది ఒక ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యాదాద్రి సామర్థ్యం చూస్తే 4000 మెగావాట్లు, మొత్తం యూనిట్లు 5 బొగ్గు ఆధారితం అనమాట. ఒక్కో దాని సామర్థ్యం ఎంత 800 మెగావాట్లు. మొత్తం సేకరించిన భూమి ఎంత దీనికోసం అంటే 4276 ఎకరాలు స్వీకరించారంట. మొత్తం అంచనా వ్యయం ఎంత అయిందంటే రూపాయలు 30,000 కోట్లు అయింది వీటి కోసం. అయితే ఒక్క మెగావాట్ ఖర్చు 7 కోట్లు అంట. ఈ యొక్క పనులకు శంకుస్థాపన ఎప్పుడు చేశారు? 2015లో చేశారు. పనుల ప్రారంభం 2017లో చేశారు. అయితే ప్రస్తుత స్థితి 2వ యూనిట్కి సిద్ధం అన్నమాట. ఈ రోజు దీని జాతికి అంకితం అయితే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్ చౌహాన్కు కేంద్ర పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది. పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల ప్రజా పంపిణీ శాఖ నుంచి ప్రశంస పురస్కారాన్ని అందుకున్నారన్నట్లు. ఆహార ధాన్యాలు రవాణాలో ప్రజా పంపిణీ వ్యవస్థలో జాతీయ స్థాయి ప్రమాణాలన్నీ నెలకొల్పినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించిందని పౌర సరఫరాల శాఖ అయితే తెలిపిందన్నట్లు. అయితే ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందుకోండి అంటూ చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. నేటి నుండి 2025 జనవరి 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అయితే నిర్మించబోతున్నారు. ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి అయితే ఉంటాడు. అలాగే 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతాయి. ప్రతి ఆర్జీ వివరాలు ఆన్లైన్లో నమోదు, అలాగే 45 రోజుల సమస్యపై స్పీకింగ్ ఆర్డర్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మి సిల్వా అంటూ రావడం జరిగింది. అయితే శ్రీలంకకు చెందిన షమ్మి సిల్వా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అయితే స్వీకరించాడు. జైషా ఐసీసీ చైర్మన్ కావడంతో ఏసీసీ అధ్యక్ష పదవికి ఖాళీ అయితే ఏర్పడింది. అయితే దీనికి షమ్మి సిల్వా అయితే ఎన్నికవడం అయితే జరిగింది అన్నట్టు. అయితే ఏసీసీకి నాయకత్వం వహించడం గొప్ప గౌరవంగా, క్రికెట్ ఆసియా గుండె చప్పుడు ఆట వ్యాప్తి కోసం సభ్యులందరితో కలిసి పనిచేస్తా అని సిల్వా అయితే అన్నాడు అన్నట్టు. షా నాయకత్వంలో ఏసీసీ ఎన్నో మైలురాయిలు అందుకుందని కూడా ఇతను చెప్పాడు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అంటూ రావడం జరిగింది. అయితే చిలీ మాజీ అధ్యక్షురాలు ఉంటారు కదా, ఆమె మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలన్నమాట. అయితే మీచెల్ బచులెట్ ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు ఆమె. అయితే ఈ మేరకు జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్ మీనన్ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్జాతీయ జ్యూరీ ఎంపిక చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఈ యొక్క శుక్రవారం ఓ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మానవ హక్కుల శాంతి సమానత్వానికై పోరాటం చేసిన ప్రపంచ ప్రముఖురాల్లో ఒకరైన మిచెల్ ఈ యొక్క బచులెట్కు ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి 2024 పురస్కారానికి అయితే ఎన్నికయ్యారు. అయితే ఐక్యరాజ్య సమితిలో మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్గా, మానవ హక్కుల విభాగానికి ఐ కమిషనర్గా, అలాగే చీలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత బలహీన వర్గాల కోసం తన గొంతును బలంగా వినిపించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారన్నమాట. ఇటీవల ఏ ఒక్క దేశపు అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం జరిగిందంటే చీలీ మాజీ అధ్యక్షురాలైన ఈమె ఏం పేరు మిచెల్ బచులెట్, ఈమెకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళా మిత్ర చిల్లపల్లి జాతీయ పంచాయతీ అవార్డులో 2వ ర్యాంక్ అంటూ రావడం జరిగింది. 11న రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా అయితే ప్రదానము. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పంచాయతీ అవార్డులు ఈ యొక్క 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు 2వ ర్యాంక్ అయితే దక్కిందని చెప్పొచ్చు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను అయితే ప్రకటించింది అన్నట్లు. అందులో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంతని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంకు లభించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం ప్రకటన కూడా విడుదల చేసింది అన్నట్లు. అయితే ఈ నెల 11న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ యొక్క విజేతలకైతే జాతీయ పంచాయతీ అవార్డులను ప్రదానం అయితే చేస్తారన్నమాట. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, సహాయ మంత్రి ఎస్ సింగ్ బఘెల్ తదితరులు అయితే పాల్గొంటారు. ఇటీవల మహిళా మిత్ర ఈ యొక్క అవార్డుని గెలుచుకుంది కదా, ఏ యొక్క రాష్ట్రం అంటే మనకు తెలంగాణ రాష్ట్రం అన్నట్టు
గుర్తుపెట్టుకోండి. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో చిల్లపల్లి గ్రామ పంచాయతీకి ఇది ఎన్నో ర్యాంక్ రావడానికి 2వ ర్యాంకు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024లో రాధిక ఆనంద్ అంబానీ అంటూ రావడం జరిగింది. ఈ యొక్క న్యూయార్క్ టైమ్స్ సంస్థ రూపొందించిన 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ, ఆయన భార్య ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్లకు చోటైతే లభించిందన్నట్లు. అయితే ఈ ఏడాది జూలైలో అత్యంత వైభవవంతంగా జరిగిన వీరి యొక్క వివాహం అంతకుముందు జరిగిన ముందస్తు వేడుకలో ఈ యువజంట ధరించిన దుస్తులు ఉంటాయి కదా, దుస్తులు, ఆభరణాలు ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులు చేశాయని ఈ నివేదిక తెలిపింది. అయితే రియా కపూర్, డోల్సే గబానా వంటి అగ్రగామి డిజైన్ల దుస్తులు, ఆభరణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ రావడం జరిగింది. తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను, అలాగే ఏపీకి 8 కేంద్ర విద్యాలయాలను కేంద్రం అయితే ప్రకటించిందన్నమాట. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు నవోదయ విద్యాలయాన్ని కేటాయించింది. అలాగే ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్యసాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచెర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లలో ఈ యొక్క కేవీబీ ఏర్పాటుకు ఆమోదం అయితే తెలపడం జరిగింది అన్నట్లు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే దేశంలో తొలిసారిగా బదిరీలకు టీవీ ఛానల్ అంటూ రావడం జరిగింది. ఛానల్ 31ను ప్రారంభించిన కేంద్రం. బదిరీల కోసం దేశంలో తొలిసారిగా ఏమైందంట, వీళ్ళు తొలిసారిగా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీవీ ఛానల్ను 31న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు బదిలీలకు జాతీయ ప్రైవేట్ ఛానల్లో రోజుకో వారానికి 1 గంట అరగంట కేటాయిస్తున్నారు. అయితే ఈ ఛానల్లో 24 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయంట. ప్రధాని ఈ యొక్క విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన ఛానల్ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిర్వహిస్తుంది. సెంట్రల్ స్టేట్ పాఠ్యాంశాలతో కూడి ఉండే కార్యక్రమాలను బదిలీలు వీక్షించవచ్చట. ముఖ్యంగా టీచర్లు, విద్యార్థులు, ప్రత్యేక బోధకులకు ఉపయుక్తంగా ఉంటాయని, ఇందులో కెరియర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యం వంటి కార్యక్రమాలు ఉంటాయని కేంద్రం అయితే ప్రకటనలో తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రోదసీలోకి విజయవంతంగా రాకెట్ ప్రయోగం అంటూ రావడం జరిగింది. అయితే అంతరిక్షంలోకి విజయవంతంగా ఒక రాకెట్ను ప్రయోగించినట్లు ఇరాన్ శుక్రవారం అయితే ప్రకటించింది అన్నట్లు. అయితే దీని ద్వారా 3 పేలోడులను కక్షలోకి పంపినట్లు తెలిపింది. ఈ చర్య పశ్చిమ దేశాలకు మరింత ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. అంతరిక్ష పరిశోధనలో ముసుగులో ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని మెరుగుపరుచుకుంటుందని ఆ దేశాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. సిమోగ్రో అనే రాకెట్ సహాయంతో తాజా ప్రయోగాన్ని ఇరాన్ చేపట్టింది. అయితే సెమ్నాన్ ప్రావిన్స్ లోని ఇమాం కోమైని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క ప్రయోగం జరిగిందన్నట్లు. అయితే సిమోర్గ్ అనేది ఉపగ్రహ వాహన నౌక. గతంలో ఇది వరుసగా అనేక సార్లు విఫలమైంది. అయితే తాజా ప్రయోగంలో ఈ రాకెట్ ఒక ఆర్బిటల్ మరియు ప్రొపల్షన్ వ్యవస్థతో పాటు 2 పరిశోధక వ్యవస్థలను భూమికి 400 కిలోమీటర్ల దూరంలోని కక్షలో అయితే ప్రవేశపెట్టినట్లు ఇరాన్ అయితే పేర్కొందన్నమాట. ఈ యొక్క ఆర్బిటల్ ప్రొపల్షన్ వ్యవస్థ ద్వారా వ్యోమ నౌకల కక్షలను మార్చుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే జై హో జార్ఖండ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఒక జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ టైటిల్ అయితే సొంతం చేసుకున్నారు. ఫైనల్లో మధ్యప్రదేశ్ పై 1-0 గోల్తో విజయం అయితే సాధించారన్నట్లు. 272 మొత్తం 28 జట్లు పాల్గొన్న జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ లో నమోదైన మొత్తం గోల్స్, ఇందులో 191 ఫీల్డ్ గోల్స్, 76 పెనాల్టీ కార్నర్ గోల్స్, అలాగే 5 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ అయితే ఉన్నాయన్నమాట. జార్ఖండ్ అయితే ఈ యొక్క దక్కించుకోవడం జరిగింది. మధ్యప్రదేశ్ పై ఫైనల్లో విజయం అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అష్టలక్ష్మి మహోత్సవం అంటూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క అష్టలక్ష్మి మహోత్సవం ఎప్పటి నుండి డిసెంబర్ 6 నుంచి 8 వరకు అయితే జరుగుతుందన్నమాట. ఈశాన్య రాష్ట్ర ప్రజల సంస్కృతులు, హస్తకళలను, చేనేత వస్త్రాలను, విభిన్న జీవన శైలులను ప్రపంచానికి, భారతదేశానికి పరిచయం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క డిసెంబర్ 6వ తారీఖు నుండి మరియు డిసెంబర్ 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. 2024 అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రారంభించారన్నమాట. ఇది డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలోని భారత మండపంలో ప్రగతి మైదానంలో అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకుని ఇటీవల అష్టలక్ష్మి మహోత్సవం ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జరిగింది అంటే డిసెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు. ఇది ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ అయితే ప్రారంభించారు. మరి ఇది ఎక్కడ జరుగుతుంది అష్టలక్ష్మి మహోత్సవం అనేది అంటే ఢిల్లీలోని మన భారత మండపంలోని ప్రగతి మైదానంలో అయితే జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.